జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చంద్రమౌళి అనే పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కూడా కార్యదర్శుల సంఘం అలాగే టీజీఓ టీఎన్జీఓ సభ్యులంతా కూడా ఇవాళ ఆయన అంత్యక్రియలకు హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. పని భారం అధికమై ఆయన ఒత్తిడి భరించలేకే మరణించాడని 16 నెలలుగా రావాల్సినటువంటి బకాయిలు ఏరియర్స్ పెండింగ్లో ఉండడం వల్లనే ఆయన దాన్ని తట్టుకోలేక ఎన్నోసార్లు తమతో బాధను వెళ్లిబుచ్చుకున్నప్పటికీ తాము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో అతను వీటన్నిటి భరించలేక పని ఒత్తిడి కారణంగా అతను మృతి చెందాడంటూ కూడా వీరంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తమకు ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ను తక్షణం ఇవ్వాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేశారు. మరొక వార్త, కోరుట్లకు చెందినటువంటి మావోయిస్టు గత 40 ఏళ్ళుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు దేవుజీ. అయితే ఇటీవల నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆయనకే ప్రధాన కార్యదర్శి కట్టుబెడతారనేటువంటిది ఒక వాదన వినిపిస్తుండగా అయితే కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి దేవుజీ అసలు బ్రతికే ఉన్నాడా? అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము లెటర్ ఇప్పటికీ ఒక లేఖను విడుదల చేశారు. వారి తమ్ముని కూతురు ఎక్కడున్నా కూడా తిరిగి రావాలని మీకోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా మీ లేఖ రాయడము మరొక చర్చకు దారితీస్తుంది. మరి దేవుజీ అసలు ఉన్నాడా లేక అసలు ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది.